యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6 వర్సెస్ 1-3. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. చివరి లైన్, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవుని బిడ్డలారా, ఈరోజు యెషయాకు కలిగినటువంటి దర్శనములో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని గురించి అనేక మార్లు నేను ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మినీ బైబిల్. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు. సో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి వివరాలు చాలా భాగము ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూడగలం. సృష్టిని గురించి కానీ, లేకపోతే దేవుని యొక్క మొదటి రాకడను గురించి కానీ, రెండవ రాకడను గురించి కానీ, సో ఇవన్నీ మనం గమనిస్తాం. అందుకే యెషయా గ్రంథాన్ని దే కాల్ ఇట్ యాజ్ ఎ మినీ బైబిల్, చిన్న బైబిల్ గ్రంథం అని చెప్తారు. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క 6వ అధ్యాయమును ఈరోజు నేను ధ్యానం చేస్తుండగా నాకు అనిపించింది, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి చాలా అరుదైనటువంటి అధ్యాయం ఇది 6వ అధ్యాయం. ఎందుకంటే చూడండి, అక్కడ ఏముంటుందంటే చాలా విషయాలు మనం గమనిస్తాం. ఒకటి, పరలోకాన్ని గురించి వ్రాయబడిందండి. పరలోకంలో దేవుడు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు ఏమని స్తుతిస్తున్నారు? సెరాబులు, మహాదూతలు దేవుని ఏమని స్తుతిస్తున్నారు అక్కడ వ్రాయబడింది. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఒక వస్త్రాన్ని ధరించినట్టుగా మనం చూస్తాం. అంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి ప్రభువుకు ఒక వస్త్రం ఉన్నట్టుగా, ఆ వస్త్రము ఎంత పెద్దది అంటే భూమి పైన ఉండేటువంటి దేవాలయం మీదకి దిగి వచ్చినటువంటిదిగా మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ పరలోకం నుంచి దేవుడు యెషయాకు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే దేవుని సేవ కోసం అతనికి ఒక పిలుపు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎవరున్నారు నా సేవ చేయడానికి? యెషయా అంటాడు, నేనున్నాను. అంటే పరలోకంలో ప్రభు యొక్క సింహాసనం, ప్రభు యొక్క ఔన్నత్యం, ప్రభు యొక్క దూతలు ఏమని మాట్లాడుతారు, ఆ దూతలకు, ఆ శరాబులకు ఎలాంటి అపియరెన్స్ ఉంది, ఇవన్నీ ఈ అధ్యాయంలోనే మనం చూడగలం. రెండవదిగా, భూలోకంలో ఉండేటువంటి ఒక రాజు, అతని యొక్క సింహాసనము, అతడు చనిపోయినటువంటి పరిస్థితి, దాని గురించి రెండవ భాగంగా మనం చూడగలం. ఒకటి పరలోకం, రెండోది భూలోకంలో ఉండేటువంటి ఒక రాజు, ఆయన యొక్క చనిపోయినప్పుడు ఆ సింహాసనం ఖాళీగా ఉండడం. మూడోదిగా గమనిస్తే ఇక్కడ ఒక ప్రవక్తను మనం చూస్తాం. ఆ ప్రవక్తను దేవుడు శుద్ధి చేశాడు, సేవలో అతనికి దేవుడు తిరిగి వాడుకున్నట్టుగా మనం చూస్తాం. నాలుగవదిగా దేవాలయం గురించి అక్కడ వ్రాయబడిందండి. అంటే భూలోకంలో దేవుని యొక్క ఆలయంకు ఉన్నటువంటి విశిష్టత, వైవిధ్యత ఈ 6వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. 6వ అధ్యాయంలో పరలోకం నుంచి యేసు ప్రభు వరకు చాలా విషయాలు ఈ ఒక్క అధ్యాయంలోనే మనం చూడగలం. పరలోకం ఏ రకంగా ఉంది, భూలోకంలో రాజులు ఏ రకంగా ఉంటారు, భూలోకంలో సింహాసనం యొక్క పరిస్థితి ఏంటి, ప్రవక్త యొక్క పరిస్థితి ఏంటి, దేవుని యొక్క ఆలయం ఎలాంటిది, యేసు ప్రభు ఎలాంటి వాడు, అన్నీ కూడా ఒకే అధ్యాయంలో మనం చూడగలం. అందుకే ఇట్ ఈస్ అ రేరెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్. బైబిల్లో చాలా అరుదుగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఒకే చోట ఉన్నటువంటి అధ్యాయంగా ఈ అధ్యాయాన్ని మనం చూడగలం. దేవుని బిడ్డలారా, వీటన్నిటిని గురించి వివరంగా ధ్యానించడం మనకు సమయం సరిపోదు కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట 6వ అధ్యాయం మొదటి వచనం, ఆ చివరి లైన్ చదువుతాను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క చొక్కాయి అంచులు గురించి రాయబడి ఉంది. దేవుని యొక్క వస్త్రం, ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుడు వస్త్రమును ధరించినటువంటి వాడు, అది కూడా సంపూర్ణమైన వస్త్రమును ధరించినటువంటి దేవుడు. ఇక్కడే మనం మరొక పాఠాన్ని నేర్చుకోవాలి. యువర్ గాడ్ ఈస్ నాట్ ఎక్స్పోజింగ్ గాడ్. శరీరాన్ని చూపించుకుంటూ పాపపు కోరికలకు తావు ఇచ్చేటువంటి వ్యక్తి కాదు దేవుడు. ఈ దినాల్లో ఆయా రకాలైనటువంటి డ్రెస్సింగ్ కానీ, ఆయా రకాలైనటువంటి ఎక్సర్సైజులు కానీ మనం చూసినప్పుడు ఏ రకంగా ఉంటుందంటే, వి సీ సంథింగ్ అగ్లీ థింగ్ ఆర్ ఎ టెంప్టింగ్ థింగ్ ఆర్ ఎంటైసింగ్ థింగ్ అపియరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్స్ అపియరెన్స్. ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని చూపించుకుంటూ శరీర ప్రదర్శన అనేటువంటిది చేసేటువంటి లోకంలో మనం జీవిస్తుండగా, పరలోకంలో ఏ రకంగా ఉంటుందంటే, ప్రభు బిడ్డ ఏ రకంగా ఉండాలంటే ప్రభువును పోలినటువంటి వ్యక్తిగానే ఉండాలి. ఏ రకంగా? యు మస్ట్ హ్యావ్ ఎ కేర్ఫుల్ డ్రెస్ సెన్స్. నువ్వు ధరించిన వస్త్రాల విషయంలో జాగ్రత్త ఉండాలి. నువ్వు ధరించినటువంటి తల మొదలుకొని అరికాల వరకు నువ్వు ధరించే ప్రతి విషయంలో కూడా పాపానికి కానీ లేకపోతే ఇంకొకరికి తప్పుడు ఆలోచనలు పుట్టించేది కానీ రావడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, ఈ మొదటి వచనంలో చూస్తే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక రాజు యొక్క పరిపాలన ముగింపు, అతని సింహాసనం ఖాళీగా ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఉజ్జియా ఎలాంటి రాజు అంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం. 26వ అధ్యాయంలో ఈ రాజు ఎలాంటి పరిపాలన చేశాడంటే, 52 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడండి. అతని పరిపాలనలో దేశానికి స్థిరత్వం, రాజ్యములో విజయం అనేటువంటిది వినబడింది. ప్రజలు మంచి పరిపాలన అనుభవించారు. కానీ ఒక స్టేజ్ వచ్చింది, ఈ రాజులో గర్వం ఎక్కువైపోయి సేవకులు చేయకుండా, రాజుగా తను ఏ పని చేయాలని అది చేయకుండా యాజకులు చేసే పనిలో ఇన్వాల్వ్ అయి గర్వాన్ని ప్రదర్శించినప్పుడు దేవుని కోపం అతని మీద దిగి వస్తుందండి. అతడు చనిపోతాడు. అప్పుడు రాయబడినటువంటిది 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఏమంటే అది రాయాల్సిన పని ఏముంది నాకు అనిపించింది. దేవుని యొక్క దర్శనం కనబడింది. నేను అత్యున్నత సింహాసనం పైన దేవుని చూశాను. వై దేర్ ఇస్ ఇంటర్లింక్ బిట్వీన్ ద కింగ్స్ డెత్ అండ్ ద విజన్. ఒక రాజు యొక్క మృతికి రెండవదిగా దేవుని యొక్క దర్శనానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? దేవుని బిడ్డలారా, ఈ రాజు ఎలా మారిపోయాడంటే, ఆ ప్రజలకు 52 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేసి దేశాన్ని స్థిరంగా ఉంచి విజయాన్ని ఇచ్చి అతను పరిపాలన చేస్తుండగా ప్రజలందరూ అతన్ని దేవునిగా చూడడం ప్రారంభించారు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే మన జీవితంలో దేవుని స్థానాన్ని తీసుకుంటుంది. వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవా, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని స్థానంలోనికి అది వచ్చేస్తుంది. చర్చికి రాకుండా, లేకపోతే బైబిల్ చదవకుండా, లేకపోతే దేవుని కొరకు వాడబడకుండా. వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఒకవేళ అదే మన జీవితంలో ఉంటే అది నష్టానికి దారితీస్తుంది. ఒకవేళ డబ్బే మన జీవితంలో దేవుని స్థానంకి వచ్చిందా, అది కూడా మన జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితిలోనికి నడిపిస్తుంది. డబ్బు నీ జీవితంలో దేవుని స్థానంలోనికి రాకూడదు. ఫ్రెండ్షిప్, ఒక ఫ్రెండ్ నీ జీవితంలో దేవుని స్థానానికి రాకూడదు. ఫ్రెండ్ నేను ఎప్పుడు చెప్తాను, ఫ్రెండ్ అనేటువంటి వాడు ఏ రకంగా ఉండాలంటే, దేవుని బిడ్డకు ఉండాల్సిన ఫ్రెండ్ ఏ రకంగా ఉండాలి తెలుసా? ఆ ఫ్రెండ్షిప్ దేవుని నుంచి నేను దూరం చేయకూడదు. రెండవదిగా నీ ఆశీర్వాదాల నుంచి నేను దూరం చేయకూడదు. నేను చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్షిప్ ఏ రకంగా ఉండాలి తెలుసా? నా ఫ్రెండ్ నన్ను దేవుని దూరం చేయకూడదు. నా ఫ్రెండ్ నా చదువులో నేను పైకి వచ్చేటట్లు సాయం చేయలే కానీ నేను పడిపోయేటట్లు చేయకూడదు. నీ పక్కింట్లో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా, లేకపోతే నీ ఆఫీస్లో ఫ్రెండ్షిప్ ఎవరితోనదా? బీ కేర్ఫుల్. ఎలా ఉండాలి తెలుసా? ఆ ఫ్రెండ్షిప్ దేవుడు ఇచ్చేటువంటిదే. దేవుడు ఫ్రెండ్షిప్ కలిగి ఉండడం దేవుని యొక్క చిత్తమే. ఎందుకంటే దేవుడు అంటాడు, నేను మీ స్నేహితునిగా ఉండాలని కోరుతాడు. అంటే గాడ్ వాంట్స్ టు బి అవర్ ఫ్రెండ్. లోకంలో ఉన్నటువంటి స్నేహం విషయంలో వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ రాజు ఎలా ఉన్నాడంటే, 52 సంవత్సరాలు దేవుడు ఇతన్ని ఆశీర్వదించి విజయాన్ని, అతనికి మంచి పరిపాలన ఇస్తే ఒక రోజు వచ్చింది అతని జీవితంలో. అతను అనుకున్నాడు, సరే ఇక తాను ఓవర్ చేయడం ప్రారంభించాడు. తాను చేయకూడని పనులు చేయడం ప్రారంభించాడు. తాను చేయకూడని విషయాలకి తలదూర్చడం ప్రారంభించాడు. అంతే, దేవుడు అతని ప్రక్కగా తీసేశాడు. దేవుని బిడలారా, ప్రజలు ఉజ్జియాను దేవుడిలా నమ్మారు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, దిస్ ఈజ్ అ డేంజరస్ థింగ్. నీ జీవితంలో
దేవుని సేవకుడు దేవుని స్థానంలోనికి రాకూడదు. లేకపోతే నీ ధనము, నీ అందం, లేకపోతే నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ సంపాదన, నీ పేరు ప్రఖ్యాతులు ప్రజలు చూసి అబ్బా నువ్వు సూపర్ అని చెప్తే ఇక దేవుని వాక్యం, ప్రార్థన అన్ని వదిలేస్తాం. అన్ని వదిలేసి వి రన్ ఆఫ్టర్ ద నేమ్ అండ్ ఫేమ్. దేవుని బిడ్డలారా, ఉజ్జియా జీవితంలో అదే ఉండగా ఒక రోజు వచ్చేది ఆ సింహాసనం ఖాళీ అయిపోయింది. నీ జీవితంలో దేవుని స్థానంలోనికి ఏది వచ్చినా అది ఖాళీ కాక తప్పదు, ఖాళీ కాక తప్పదు. దేవుని బిడ్డలారా, మరి ఈ ఉజ్జియా చనిపోయిన తర్వాత దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఇక్కడ 3 విషయాలు చెప్తానండి. ఒక నష్టం ఉందా, ఆ నష్టాన్ని రీప్లేస్ చేసేది దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క చిత్తం. నీ జీవితంలో ఒక నష్టం ఉందా, ఒక నష్టం ఏదైనా సరే, ఆరోగ్యపరంగా నష్టం కానీ, ఆర్థికంగా నష్టం కానీ, సేవలో నష్టం కానీ, ఏదైనా సరే అది పాపం ద్వారా కలుగుతుంది. ఆ నష్టాన్ని రీప్లేస్ చేయగలిగింది ఒకటి దేవుని యొక్క దర్శనం, లేకపోతే దేవుని యొక్క విజిటేషన్, దేవుడు నిన్ను సంధించడం, దేవుని యొక్క కార్యాలు తప్ప దానికి వేరొక ఆల్టర్నేటివ్ లేదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ సందేశం వింటున్న నీ జీవితంలో ఏదో ఒక నష్టం, ఏదో ఒకటి కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుందా? చెక్ యువర్ లైఫ్. ఎక్కడ దేవుని స్థానంలోనికి ఎవరు వచ్చారు, ఏమొచ్చింది, ఏం కలిగింది అనేటువంటిది నువ్వు ఆలోచన చేసుకొని, దేవా ఎక్కడైనా నీ స్థానంలోనికి ఎవరినైనా తీసుకొని వచ్చానా, ఏదైనా వచ్చిందా, దేవా నన్ను క్షమించు. నీ జీవితంలో దేవుని వాక్యం ఎందుకన్నా తెలుసా? నీ నష్టానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే దేవుడు తన వాక్యం ద్వారా, తన మాట ద్వారా, తన దర్శనం ద్వారా, తన పిలుపు ద్వారా దేవుడు తెలియజేస్తాడు. రెండవదిగా ఇప్పుడు రాజైన ఉజ్జియా మృతి నొందాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏ రాజు వస్తాడో, ఎలా పరిపాలన చేస్తాడో, రాజు మృతి నొందిన సంవత్సరమున ఎవరైనా శత్రువు చేస్తారో, సమ్వేర్ ఆర్ అదర్ దే ఆర్ హ్యావింగ్ ఎ ఫియర్. అంటే ఒక మనిషి ఎక్కడైతే ముగింపు పలుకుతాడో, ఇక అయిపోయింది, ఇంత శ్రేష్టమైన పరిపాలన అయిపోయింది, ఇంత మంచి రాజు దొరకడు, ఇలాంటి రాజు మాకు రాడు, అరే ఈ రాజు అయిపోయాడే అనుకొని అయిపోయింది అనే చోట, ముగిసిన చోట ప్రారంభించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ అయిపోయిందో, ఎక్కడ ఇంకా లేదో, ఇక ఖాళీ అయిపోయింది అనుకున్నామా, అక్కడ నుంచి ప్రారంభిస్తాడు దేవుడు. బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను, కానీ భూమి నిరాకారంగా వచ్చింది. దేర్ ఈస్ ఎ thousands of years gap between ఫస్ట్ వర్డ్స్ అండ్ సెకండ్ వర్డ్స్. మొదటి వచనానికి రెండవ వచనానికి 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. దేవుడు కలగజేసిన భూమి పర్ఫెక్ట్గా ఉంది, కానీ భూమి నిరాకారంగా ఒక షేప్లెస్గా మారిపోవడానికి గ్యాప్లో చాలా జరగకూడని జరిగాయి. ఆ లూసిఫర్ పడిపోయాడు. లూసిఫర్ పడిపోయినప్పుడు భూమి కూడా దాని యొక్క ప్రభావానికి గురి అయింది. చాలామంది పండితులు ఈ రకంగా, దేవుడు ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉంటుందండి, కానీ 2వ వచనంలో మనం చూస్తే దేర్ ఈస్ అ డ్యామేజ్ టు ద ఎర్త్. దేవుని బిడ్డలారా, దాన్ని తిరిగి బాగు చేయగలిగింది ప్రభు. అక్కడే ఒక నష్టమును తిరిగి ఆశీర్వాదంగా మార్చడానికి దేవుడు తన దర్శనాన్ని, తన వాక్యాన్ని, తన పిలుపును మనకి ఇస్తాడు. రెండవదిగా, ఎక్కడ మనుషులు ఆగిపోయారో అక్కడ నుంచి తిరిగి ప్రారంభించే దేవుడు మన దేవుడు. అంటే ఇక అందరూ ఇంకా నా వల్ల కాదు, ఇంకేం చేయగలం, ఇంతకంటే ఏం చేయాలి, ఎన్నిసార్లు సాయం చేయాలి, ఎప్పుడెప్పుడు సాయం చేయాలి అని ప్రజలు మన జీవితంలో ఇక మా వల్ల కాదు అన్నారా, అక్కడ నుంచి ప్రారంభించే దేవుడు మన దేవుడు. అక్కడ నుంచి ప్రారంభించే దేవుడు. ఈ రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం ప్రజలు అనుకున్నారు, ఇంత మంచి రాజు లేడే. అప్పుడు దేవుడు చూపిస్తున్నాడు, ఈ రాజును కాదు చూడాల్సింది, అత్యున్నత సింహాసనం పైన మరొక రాజు ఉన్నాడు, ఆయన పరిపాలనలో మనం ఉండాలి. హల్లెలూయా. నీవు మనుషుల యొక్క పరిపాలన కంటే దేవుని యొక్క పరిపాలన క్రిందికి నువ్వు రావాలి. 3వ భాగాన్ని చెప్తాను ఇక్కడ. రాజయ్య ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున వాళ్ళ ప్రజలు అనుకునేటారు, 52 సంవత్సరాలు ఇంత మంచి పరిపాలన చేశాడు, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారో. ఆశలు కూలిపోయిన చోట ఆశను ప్రారంభిస్తున్న దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాజైన ఉజ్జియా చాప్టర్ క్లోజ్ అయిందా, గాడ్ కెన్ ఓపెన్ అనదర్ చాప్టర్. గాడ్ కెన్ డూ ఫార్ బెటర్ దాన్ ద ప్రీవియస్ వన్. అంత గతం కంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు. మరి ఇదే వచనంలో, అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇప్పుడు మొదటి వచనం తిరిగి చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. మరొకసారి, ఆయన చొక్కాయి అంచులు ఏంటండి, ఏం కనబడుతున్నాయి? యేసు ప్రభుకు ఒక డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ యొక్క అంచులు ఎక్కడికి వచ్చాయి అనేటువంటిది రాశాడండి. నాకు అనిపించింది, అది అవసరమా?
దేవుని గురించి చెబితే బాగుంటుంది. దేవుడు సర్వాధికారి, ఆయన ఉన్నతుడు, ఆయన మహోన్నతుడు. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ నోయింగ్ అబౌట్ ద క్లాత్స్ ఆఫ్ ద లార్డ్? దేవుని యొక్క వస్త్రాలను గురించి ఎందుకు రాయాలి? అది కూడా వస్త్రపు చెంగు దేవాలయం నిండుకున్నదట. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎంటైర్ డ్రెస్. యేసు ప్రభు లేదా ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవాది దేవుని యొక్క మహిమ రూపాన్ని చూచినప్పుడు ఆ వస్త్రము పైన ఎక్కడైనా ఫ్రంట్ పోర్షన్ కానీ అప్పర్ పోర్షన్ కానీ ఎక్కడైనా ఏక డిజైనరా ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేస్తాడండి. అంచులు ఎవరు డిజైన్ చేయడు. అంచుల విషయంలో నో బడీ ఈస్ గోయింగ్ టు బాదర్ అబౌట్. ఒకవేళ ఏదన్నా ఒక అపీరెన్స్ కోసం ఇవ్వాలే తప్ప, అంతే తప్ప మేజర్ డిజైనింగ్ అంతా కూడా టాప్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, యెషయా రాస్తున్న మాట, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఎందుకు చొక్కాయి అంచులను గురించి రాయబడింది అక్కడ? దేవుని బిడ్డలారా, ఫర్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబిల్ దేర్ ఈస్ గోయింగ్ టు బి మెసేజ్ ఫర్ అస్. మనకంటూ ఒక ప్రత్యేకమైన సందేశం ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యం దగ్గర కూర్చొని, ప్రభువా ఈ 3వ ఆరాధనకు మీరు ఏ వాగ్దానం, ఏ సందేశం ఇస్తారు? దేవుని ఎదుట ప్రార్థన చేస్తుండగా ఈ వాక్యం వచ్చింది, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ప్రభువా ఏంటి ఈ చొక్కాయి అంచులేంటి? రాజైన ఉజ్జియా మృతి నొందాడు. ఖాళీగా సింహాసనం ఉంది. శ్రేష్టమైన పరిపాలన ఒకటి ముగించబడింది. గర్వంతో కూడిన ఒక పరిపాలన ముగించబడింది. సింహాసనం ఖాళీగా ఉంది. ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రజల ఆలోచనలో పడిపోయారు. ఆ సమయంలో నువ్వు చూపించాల్సింది ఏంటి? అత్యున్నత సింహాసనం ముందు దేవుడు ఆసీనుడు. అది బాగానే ఉంది. అంచులేంటి? చొక్కాయి అంచులేంటి? దేవుని బిడ్డలారా, చొక్కాయి అంచులు మనకు ఒక సందేశాన్ని ఇస్తాయి. చొక్కాయి అంచులు మనకు ఒక సందేశాన్ని ఇస్తాయి. అందుకే ఈరోజు దేవుని యొక్క సందేశం యొక్క అంశం ఏంటంటే, దేవాలయమును నింపిన దేవుని వస్త్రము. అక్కడ ఇంకొక పదం మిస్ అయిపోయింది, దేవుని వస్త్రపు చెంగు. దేవాలయమును నింపిన వస్త్రపు చెంగు, దేవుని యొక్క వస్త్రపు చెంగు. దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్? ఆయన వస్త్రపు చెంగు యొక్క అర్థం ఏంటిది? దేవునికి స్తోత్రం. వస్త్రము దేన్ని సూచిస్తుంది అంటే ఆ అధికారాన్ని సూచిస్తుంది. రాజు అయిన తర్వాత రాజు వేసే డ్రెస్ కోడ్ విల్ స్పీక్స్ అబౌట్ ద అథారిటీ. ఆ రాజు యొక్క అధికారాన్ని సూచిస్తుంది. పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నాడు. దేన్ని బట్టి అతనికి అధికారాన్ని మనం లెక్కిస్తాం? అతని డ్రెస్సును బట్టి. లేదా ఒక డాక్టర్, హీ విల్ హ్యావ్ ఎ డ్రెస్ కోడ్. ఒక అధికారాన్ని, అతనికి ఉండే శక్తి సామర్థ్యాలను, అతనికి ఉండే టాలెంట్స్ను చూపించేదే వస్త్రం, అతడు ధరించినటువంటి వస్త్రం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు యాజకుని చూస్తే పాత నిబంధనలో దేవుడు ఒక డ్రెస్ పెట్టాడు. ఎందుకంటే యాజకునికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అపీరెన్స్, లుక్, లేదా అతని యొక్క గార్మెంట్ అనేటువంటిది ఇట్స్ ఏ డిఫరెంట్ వన్. దేవుని బిడ్డలారా, దేవుని వస్త్రాన్ని గురించి ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్నాడంటే, హీ స్పీక్స్ అబౌట్ ద అథారిటీ. దేవుని యొక్క అధికారాన్ని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. దేవుని యొక్క వస్త్రపు అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవుని బిడ్డలారా, అసలు అధికారం అంటే ఏంటండి? ఫస్ట్ థింగ్, అధికారం అంటే హౌ టు డిఫైన్ అన్ అథారిటీ. అధికారము అంటే ఏంటిది? రాజుకు అధికారం ఉంటుంది, డాక్టర్కు ఒక అధికారం ఉంటుంది, పోలీసుకు ఒక అధికారం ఉంటుంది. పోలీసు యొక్క అధికారం ఏంటి తెలుసా? ఎవరు కొట్టినా ఒప్పుకోరు, పోలీసు కొడితే ఒప్పుకుంటారు. కొట్టడానికి ఒకే ఒక వ్యక్తికి చట్టపరంగా హక్కులు ఎవరికి ఉంటాయంటే పోలీసుకు. ఎందుకు? దట్ ఈస్ హిస్ నేచర్, దట్ ఈస్ హిస్ అథారిటీ. అది చట్టమే అతనికి ఇచ్చినటువంటిది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క అధికారం. దెన్ వాట్ ఈస్ ద అథారిటీ? అధికారం అంటే ఏంటిది? అధికారంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటిది? దేవుని బిడ్డలారా, ఇఫ్ ఇట్ ఈస్ అ ఫైనల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అథారిటీ. అదే చిట్ట చివరైతే అది అధికారం అండి. నాకు ట్రాన్స్ఫర్ అయితే ఒకవేళ అధికారి దగ్గరికి వెళ్ళానంటే ఆయన అధికారం ఏం చేయాలి తెలుసా? ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ అన్ అథారిటీ. అది ఒక అధికారం అండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, గాడ్ ఈస్ హ్యావింగ్ అన్ అథారిటీ. దేవునికి ఒక అధికారం ఉంది. ఏంటి అధికారం అంటే, గాడ్ ఈస్ హ్యావింగ్ ద ఫైనల్ సేయింగ్. దేవుడే చిట్ట చివరిగా ఏదైనా చెప్పాలి. మనుషులు ఏమి చెప్పినా అది చివరి కాదు. ఎందుకంటే అధికారము ఒక చోట మాత్రమే ఆగిపోతుంది, కానీ దైవాధికారం ప్రతి చోట పనిచేస్తుంది. లాజరు బాగులేనప్పుడు పంపించారు. వాళ్ళు అనుకున్నారు బాగులేనప్పుడు బాగు చేసేదేమో యేసు ప్రభు యొక్క అధికారం.
కానీ దేవుడు నేర్పించడం ప్రారంభించాడు లోకానికి. దేవుడు అలాంటి వాడు తెలుసా? దేవుని యొక్క అధికారం ఏంటి తెలుసా? వెన్ ఎవ్రీథింగ్ సేస్ నో 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 నో, అయిపోయింది, మా వల్ల కాదు, ఇంకా అయిపోయింది, ఇంకా క్లోజ్ అనేటువంటి స్థలంలో దేవుని యొక్క అధికారం ప్రారంభమవుతుంది. వాట్ ఈస్ అన్ అథారిటీ? వెన్ దేర్ ఈస్ ఎ ఫైనల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అథారిటీ. దేవుని యొక్క వాక్యంలో దేవుని అధికారం ఏంటి తెలుసా? ప్రతి దానికి చిట్ట చివరిగా వచ్చేటువంటిదే దేవుడు అండి, చిట్ట చివరిగా వచ్చేటువంటిది. ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు ఈ రాజు మృత్యు నొందాడు, ఈ రాజు పరిపాలన అయిపోయింది, 52 సంవత్సరాలు ఈ యొక్క రాజు యొక్క ఉజ్జియా యొక్క పరిపాలన అయిపోయింది, ఇక అయిపోయింది అనుకుంటుండగా దేవుడు చూపిస్తుంటున్నాడు, లుక్ ఎట్ మై గవర్నమెంట్, నా అధికారాన్ని చూడండి. ఆ రాజు యొక్క అధికారం ఆయన మరణంతో అయిపోయింది, నా యొక్క అధికారం మరణం తర్వాత కూడా ఉంటుంది, మరణం తర్వాత కూడా ఉంటుంది. గాడ్స్ అథారిటీ ఈస్ హ్యావింగ్ ద ఫైనల్ నేచర్. దేవుని యొక్క అధికారమే అంతిమమైనది, దేవుని యొక్క అధికారమే చివరిగా ఉండేటువంటిది, మిగతావన్నీ కూడా దాని కింద ఉండేటువంటి అధికారాలే. బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోకపైన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు గాడు. అద్భుతమైన వాక్యం కదా. అసలు దేవుడు ఎవరు అనేటువంటిది ఇక్కడ వ్రాయబడింది. అసలు ఇది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? కాదు. నెబుకద్నెజరు అనే రాజు చెప్పాడండి. ఎప్పుడు చెప్పాడు చూడండి, 4:34 దానియేలు 4:34. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడై నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యం చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములున్నది. ఎవరంటున్నారు ఈ మాట? నెబుకద్నెజరు అనే రాజు అంటున్నాడు. ఎందుకంటున్నాడు తెలుసా? ఈ రాజు గర్వం ఎక్కువైపోయి 30వ వచనం చూడండి ఏమని మాట్లాడతాడు. రాజు బబులోను అను ఈ మహా విశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఇక నా వైపు చూడండి, నేను చెప్తాను ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి. నెబుకద్నెజరు అనే రాజు తన జీవితంలో మహా పరిపాలన చేయడం ప్రారంభించాడు, మహానగరాన్ని మహాప్రాంతాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. ఇక ఎంత విశాలమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించాడో ఒక విశాలమైన నగరాన్ని కట్టుకున్నాడు. ఆ నగరాన్ని కట్టిన తర్వాత ఆ నగరాన్ని చూస్తూ రాజు అనుకున్నాడు, అబ్బా ఏం నగరం అని, నా నగరం ఇది, నేను కట్టించిన నగరం, నాకు తెలుసు అని దేవుని ప్రక్కన పెట్టి ఈ రాజు ఏం చేశాడు తెలుసా? ఈ రాజు తనలో తాను గర్వించడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, గర్వం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బయట కనబడే గర్వం, అది చాలా ఎక్కువగా కనబడదు. లోపల కనబడే గర్వమే చాలా ఎక్కువగా కనబడుతుంది. బయట గర్వముగా కనబడే వ్యక్తి 100 మందిలో ఒకరు ఉంటారండి. లోపల గర్వం ఉండేటువంటిది 199 మంది ఉంటారు, 199 మంది ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ రాజు తనలో తాను అనుకొని తాను గర్వించడం ప్రారంభిస్తే తన గర్వము దేవుడు చూచాడండి. నీ లోపల నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అనుకుంటావు, చూసావా నేను చేశాను, ఇది నా వల్ల అయింది, నేను లేకపోతేనా అస్సలు ఇంకా ఎత్తిపోయిండు, నేనున్నందుకే నేను మెయిన్ అని ఒకవేళ ఎప్పుడైనా ఏ విషయంలో నేను గర్వించామా, దట్ ఈస్ రికార్డెడ్ ఇన్ హెవెన్, లోకంలో నమోదు చేయబడుతుంది. We must be very careful. నీ విషయంలో నువ్వు ఏం ఆలోచన చేస్తున్నా హెవెన్ ఈస్ గోయింగ్ టు స్కాన్ దట్. పరలోకం దాన్ని చూడడం ప్రారంభిస్తుంది. రాజు అనుకుంటాడు, నేను కట్టించాను, ఈ మహానగరం నాది, నేను పరిపాలించాను, ఐఎమ్ హ్యావింగ్ సచ్ అన్ అథారిటీ అనుకుంటుండగా దేవుడు అతనికి సందేశం పంపిస్తాడు. రాజా, యూ విల్ బి అవుట్ ఆఫ్ పీపుల్ అండ్ యూ విల్ బి విత్ ద యానిమల్స్. నీవు ప్రజల నుండి వేరు చేయబడతావు, ఒక మృగములాగా నువ్వు మృగాలతో జీవిస్తావు. ఎప్పుడైతే ఆయన మృగాలతో జీవించి తన శిక్షను అనుభవించిన తర్వాత అతని కళ్ళు నెత్తికెక్కిన కళ్ళు మళ్ళీ సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు అనేటువంటి మాట 4వ అధ్యాయం 35వ వచనం. అందరము దేవుని మందిరంలో మనమున్నాం. ఈ మందిరంలో కనబడేది దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క సామర్థ్యం, దేవుని యొక్క పరిపాలన అనేటువంటిది ఇక్కడ ఉంటుండగా ఏ విషయంలో నీ జీవితంలో ఖాళీగా ఉందో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో నీ జీవితంలో తప్పులు జరుగుతున్నాయో నీకు తెలుసు.
దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే దిగి వచ్చిందో ఏషియా తన తప్పును తెలుసుకున్నాడు. ఏషియా దగ్గర ఉన్న ఖాళీతనాన్ని దేవుడు తొలగించాడు. నీ యొక్క జీవితంలో దేవుని సన్నిధే నీ పాపాలను క్షమించగలదు, తుడిచివేయగలదు. దేవుని యొక్క అగ్ని నీ పాపమును కాల్చివేయగలదు. కాబట్టి దేవుని అడుగుదాం, ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏ తప్పు చేసినా, లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, ఇఫ్ గాడ్ ఈస్ బ్రింగింగ్ ఇట్ టు యువర్ మైండ్ వాట్ ఎవర్ యు హావ్ కమిటెడ్ అగైన్స్ట్ హిమ్, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు ఏం చేసినా అది నీ జ్ఞాపకాల్లోనికి వస్తుందా? దేవుని ఎదుట ఒప్పుకో. దేవా నన్ను క్షమించు, ఐ నో వాట్ ఆర్ మై షార్ట్ కమింగ్స్, నా తప్పులు తెలుసు, నేను ఏ తప్పులు చేశానో నాకు తెలుసు ప్రభా. దేవుని ఎదుట ఒప్పుకుందాం. దేవుని ఎదుట ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో తన తప్పుల నుంచి బయటపడతాడు. శక్తి కలిగిన దేవా, ప్రభావం కలిగిన దేవా, మార్పు లేని దేవా, మహిమ స్వరూపుడా నీకు వందనాలు. దేవుని యొక్క మహిమ ఇక్కడ ఉంది, దేవుని యొక్క మహిమ ఇక్కడ ఉంది. ఇఫ్ యూ కెన్ ప్రే అబౌట్ యువర్ సిన్ఫుల్ లైఫ్, అబౌట్ యువర్ నీడ్స్, అబౌట్ యువర్ ఛాలెంజెస్, గాడ్ కెన్ డూ సంథింగ్ ఫర్ యూ. దేవుడు ఏదో నీ కోసం ఒక కార్యం చేయాలని సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవా, ఎవరు ఏ పాపంలో బంధించబడి ఉన్నారో, ఏ యొక్క తప్పు వారి జీవితంలో కొనసాగుతూనే ఉందో, యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఆ పాపపు అధికారము ఇప్పుడు తెగిపోవును గాక, అది తునకలగును గాక, అది విచ్ఛిన్నమగును గాక, అది యేసు నామమున ఇప్పుడే విచ్ఛిన్నమగును గాక. నాయనా మీ కార్యములు జరుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు దైవిక కార్యములు జరుగును గాక, జరుగునుగాక, యేసు నామమందు జరుగునుగాక. ఏ పాప బంధకం, ఏ శాపం ఎవరిపైన పనిచేస్తున్నా, యేసయ్యా నీ రక్తములోని శక్తి వారిని దర్శించునుగాక, వారిని దర్శించునుగాక, వారిని దర్శించునుగాక. ఇప్పుడు నీ పాదాల దగ్గర అడుగుతుంటున్నాను ప్రభా, ఏ యొక్క వ్యాధి ఎవరి శరీరంలో ఉన్నా ఆరోగ్యం ఖాళీ అవుతుంటే ఇప్పుడు నా దేవుని మహిమ దిగివచ్చునుగాక, అనారోగ్య శరీరములను ఇప్పుడే తాకునుగాక, కోల్పోయిన ఆరోగ్య దీవెన తిరిగి పొందుకొందురుగాక. యేసు నామమందు, యేసు అధికారాన్ని బట్టి, యేసు నామములో ఉన్న అధికారాన్ని బట్టి స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ఐ ప్రొనౌన్స్ డెత్ టు ద ప్రాబ్లమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆ వ్యాధి బలము తొలగిపోవును గాక. పరిశుద్ధాత్మ దేవా, మీరే యవనస్తులందరినీ దర్శించండి. పరీక్షలు సిద్ధపడుతున్న ప్రతి యవనస్తురాల్ని దర్శించండి. మీ కార్యములు జరుగునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ మా పరిచర్యలో, ఈ మందిరములో మాతో సేవలో ఎప్పటికీ నీ మహిమ మాతో ఉండునుగాక, నీ యొక్క మహిమ మాతో ఉండునుగాక. నీ అధికారం మా కొరకు పనిచేయునుగాక, నీ యొక్క అధికారం మా కొరకు పనిచేయునుగాక. మేము ఎల్లప్పుడూ దేవుని అధికారానికి లోబడిన వ్యక్తులుగా, భయభక్తులతో, వినయ విధేయతలతో, గర్వము లేకుండా యేసు నామమందు ఉందుముగాక. దేవా మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య మహిమ కలిగినటువంటి నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.